వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ మొదటి గ్యారంటీ ఇంటింటికి 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయం ప్రకటించిన వైఎస్ షర్మిల. ఎన్నికలు సమీపిస్తున్న టీడీపీ జనసేన పార్టీల్లోకి వలసలు. జనసేనలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. ఓటమి భయంతోనే వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు తెగబడుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ తొలి జాబితా విడుదలయ్యాక తొలి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,200 మంది వైసీపీ నేతలలో నేడు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం. బొగ్గు కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టిచ్చిన ఆదేశాలను పొట్లూరి వరప్రసాద్ సుప్రీంకోర్టులో సవాలు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. రామచంద్రు నాయక్. విశాఖ బీచ్ రోడ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదని వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర స్పష్టం. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఏపీలోనే ఉంటా. చెల్లి అని చూడకుండా మీ సోషల్ మీడియాలో నన్ను దూషిస్తున్నారు.